20 rupees, 20 rupees, 20 rupees, 20 rupees, 20 rupees. आओ 20 रुपए 20। ये वाला कितना 20 रुपीस बोल रहा है? यस सर 20 रुपीस का है। कौन सा भी ले 20 रुपीस। यस। ये वाला पेड़ कितना भैया? 100 रुपीस का। क्या भाई? 100 एक पेड़ नहीं तो 4 पूरा बॉक्स। एक बॉक्स का 100 रुपीस था। ओके भाई, वेरी गुड। 600 रुपये में दोगे? 650 क्या कंपनी है वो भैया, थोड़ा इधर बताइए। एक्सक्यूज मी, क्या कंपनी? मेहमान वो कितना वाला वो? 400 400 रुपया। बॉक्स यूज करेगा 400 रुपीस। लेके जाना। అండి చార్మినార్ సండే మార్కెట్ అంటే చూడండి, చార్మినార్ ఎదురుగా ఒక కమాన్ కనిపిస్తుంది. ఆ కమాన్ దాటి వచ్చిన తర్వాత కొంచెం దూరంలో ఒక సర్కిల్ ఉంటుందండి. ఆ సర్కిల్లో ఒక ఫౌంటైన్ ఉంటుంది, రైట్? ఆఫ్ కోర్స్ ఆ ఫౌంటైన్ ఇప్పుడు పనిచేయడం లేదనుకోండి. ఈ ఫౌంటైన్ దాటిపోయిన తర్వాత ఎదురుగా ఇంకొక కమాన్ కనిపిస్తుంది, చూసారండి? ఆ కమాన్ దాటిన తర్వాత అంటే గుల్జార్ హౌస్ అంటారు. అక్కడి నుంచి ఈ సండే మార్కెట్ అనేది బిగిన్ అవుతుందండి. ఓకేనండి. ये वाला कितना भैया? 300 पेड़। फिक्स्ड रेट 180 रुपये। 180 या हाँ 180। 180 इससे कम नहीं आएगा? फिक्स रेट। अरे फिक्स कम Fixed rate। अरे बार्गेन नहीं कर सकते उसको? मार्जिन ले फिक्स रेट फिक्स्ड रेट। मैडम क्लिप्स 10 रुपीस का ले लो। क्या भैया? 10 रुपीस का ऑल आइटम। ऑल आइटम 10 रुपीस। ऑल आइटम 10 रुपीस। वेरी गुड। यार 10 रुपीस ले लो। ये वाला 50 रुपीस का। नो एक्सचेंज एंड नो रिटर्न। 50 रुपीस पक्का। वाला 200 का जोड़ी आएगा। फाइनल रेट कितना? 150 आएगा फाइनल जोड़ी। 150 और नहीं भैया? 150 बस फाइनल जोड़ी। हाँ बड़ा फूल है ना, ये छोटा लिए तो 100 रुपीस जी। जो आएगा। ये स्टैंड कितने का है? प्राइस क्या है स्टैंड का? చార్మినార్ దగ్గర గాజులు షాపులోనే కాక బయట కూడా బండ్ల మీద వేసి కుప్పలు కుప్పలు పోసి అమ్ముతున్నారండి. సో బయట రేటుకు లోపల రేటుకు ఏమన్నా తేడా ఉంటుందంటే అదేం లేదండి. మోస్ట్లీ పెద్ద షాపులన్నీ లక్క గాజులే అమ్ముతున్నాయి. బట్ ఇక్కడ బయట కూడా లక్క గాజులతో పాటు వేరే గాజులు కూడా అమ్ముతున్నారు. ఇక్కడ ఇది స్టాప్ వాచ్ అనుకుంటానండి నేను. ఇది యాంటిక్యూది, చాలా పాతదాని లెక్క అనిపిస్తుంది. అది వచ్చి 450 రూపీస్ చెప్పారు. నాకు అది చాలా బాగా నచ్చిందండి. అంటే వాచ్ పేరేంటో నాకు ఐడియా రావట్లేదు. ఇది నేను చిన్నప్పుడు చూశాను మా ఊర్లో. ఒక ఆయన గారు సేమ్ ఇస్తుంటుంది, ప్యాకెట్లో జేబులు వేసుకునేది,
టైం కావాలన్నప్పుడు తీసుకొని చేతితో తీసుకొని బయట చూసుకొని మళ్ళీ అది బంద్ చేసి జోబులు వేసుకునేవాళ్ళు అనమాట. బాగుంది అది. ఇక కళ్ళజోళ్ళు 100 రూపాయల నుంచి 200 వరకు 300 వరకే ఉన్నాయి. కాస్ట్ 50 రూపీస్. ఇక ఈ లక్క గాజులు, ఇవి చార్మినార్ బ్రాండ్ గాజులండి. హైదరాబాద్ బ్రాండ్ గాజులు ఇవి. చాలా చాలా వెరైటీస్గా, చాలా మోడల్స్లో, చాలా కలర్ఫుల్గా, చాలా అందంగా, చాలా బాగున్నాయి చూసేందుకు ఇవి. ఈ లక్క గాజులతో పాటు మామూలు గాజులు అంటే ప్లాస్టిక్ గాజులు కానివ్వండి, కాకపోతే మెటల్ గాజులు కూడా అమ్ముతున్నారండి ఇక్కడ. ఈ మెటల్ గాజులు అనేవి చాలా తక్కువ కాస్ట్కి అమ్ముతున్నారు. ఇకపోతే చప్పల్స్ చూడటానికి చాలా బాగున్నాయి. भैया किसा ये पेड़ कैसा 100 रुपीस 4 ये पूरा ये बॉक्स मिलाकर 100 रुपीस है ना. ओके वेरी गुड. ये वाला कितना कास्ट है बाबू? 250 का है. 250. और एक भी सच सेम कास्ट है सेम 250 रुपीस. नहीं आता. किसा ये पेड़ कैसा भाई? 100 रुपीस. चिकिना एंटीक मॉडल्स बताओ. फोन करो किसी को तो बात करो भाई. वही में क्या यार. ओके ठीक है. ओल्ड ग्रामोफोन रिकॉर्ड. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగానే ఉన్నారనుకుంటాను. ఈరోజు మనము హైదరాబాద్లోని చార్మినార్ దగ్గర ఉన్న సండే మార్కెట్కి వచ్చామండి. ఈ సండే మార్కెట్లో ఏమేమి ఉన్నాయా, ఏ కాస్ట్లో ఉన్నాయా అనేది మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ మీరు చూసారండి యాంటిక్ ఐటమ్. పెద్ద కలెక్షన్ తెలియదు, అందుకోసం దాన్ని నేను వదిలేసేసాను. నేను ఎక్స్పెక్ట్ చేశాను చాలా పెద్ద ఐటమ్ ఇక్కడ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అయితే అంత లేదు. బట్ ఇక్కడ ఎక్కువగా ఏముందంటే అంత పాత ఐరన్కి సంబంధించినవి ఉన్నాయండి. స్క్రూ డ్రైవర్స్ కానివ్వండి, డంబుల్స్ కానివ్వండి, హ్యామర్స్ కానివ్వండి, అవి డ్రిల్లర్స్ కానివ్వండి, ఇటువంటివి రకరకాలుగా అంత పాత ఐరన్ ఐటమే ఉంది. ఇక బట్టల షాపులు అంటారా, చాలా 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 ఎక్కువగా ఉన్నాయి. నాకు మొత్తం మీద 70% అంతా బట్టల షాపులే కనిపించాయండి. చాలా తక్కువ రేట్లోనే ఉన్నాయి. ఇవన్నీ కొత్తవే, పాతవైతే ఏం కాదండి, అన్నీ కొత్తవిగానే ఉన్నాయి. రేట్లు కూడా 100, 180, 200 and 250 లైక్ దట్ అలాగే ఉన్నాయి. చాలా సింపుల్ కాస్ట్లోనే ఉన్నాయి. ఇక్కడ ఒకటి గమనించాను నేను, ఫిక్స్డ్ రేట్ అని ఉంటే దాని మీద వాళ్ళు ఎంత మాత్రం కూడా
తగ్గించేందుకు ఆసక్తి చూపడం లేదండి. అసలు తగ్గించడం లేదు వాళ్ళు. ఫిక్స్డ్ రేట్ అంటే ఫిక్స్డ్ రేట్ మీదనే అమ్మేస్తున్నారు. లేదు ఓవరాల్‌గా చెప్పారనుకోండి 200 250 చెప్పారనుకోండి ఒక 50 రూపీస్ కానీ ఏదో కొంతవరకు తగ్గించి అమ్ముతున్నారు గానీ ఫిక్స్డ్ ప్రైస్ అంటే మటుకు ఒక్క పైసా కూడా తగ్గించడం లేదు. ఇది ఒక యాంటిక్యూ షాప్ అండి. ఓల్డ్ కాయిన్స్ ఇక్కడ ఉంటున్నాయి. 1 పైస్, 2 పైస్, 3 పైస్, 5 పైస్, 10 పైస్ అలాగా 1 రూపీ వరకు కూడా ఇక్కడ కాయిన్స్ ఉన్నాయండి. చూడండి మీరు. అదిగోండి 5 పైస్ కాయిన్, 2 పైస్ కాయిన్, 1 పైస్ కాయిన్ అలా రకరకాల కాయిన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వీరు ఇప్పుడే షాప్ ఓపెన్ చేసి అన్నీ సర్దుకుంటున్నారండి. అందుకోసమే వారిని నేను దేని కాస్ట్ ఎంత అని చెప్పి నేను అడగలేకపోయానండి. వాళ్ళను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఇక్కడ ఒక గ్రామ్‌ఫోన్ రికార్డ్ ఉంది చూసారా? చాలా ఓల్డ్‌ది ఇది. ఆ గ్రామ్‌ఫోన్ రికార్డ్‌లో ఒక ఎల్‌పీ రికార్డ్ కూడా ఉందండి. దాని మీద హిజ్ మాస్టర్ వాయిస్ అని చెప్పి ఒక కుక్క ఆ గ్రామ్‌ఫోన్ రికార్డ్‌లో పాడుతుందండి. అయితే నాకొచ్చిందేందంటే ఇక్కడ ఆ కుక్క మగదా? ఆడదా? నాకు తెలియడం లేదు. కొంచెం మీరు కామెంట్‌లో నాకు చెప్తారా? ట్రై చేయండి. అలాగే ఇక్కడ యాంటిక్ ఐటెమ్ కాదు గానండి. కొంచెం వెరైటీ ఐటమే, మంచి ఐటెమ్ ఇక్కడ ఉంది. ఓల్డ్ ఫ్యాన్ అండి. ఇత్తడి కోటింగ్ ఇచ్చారు. చూడటానికి చాలా బాగుంది. చార్మినార్ ఉంటేనే షాపింగ్. ఏముందండి సరదాగా ఫ్యామిలీతో వచ్చి ఏదైనా ఇక్కడ కొనుక్కోవచ్చు. చార్మినార్ మీకు అందరికీ తెలుసు. ఇది లక్క గాజులకు ఫేమస్. ఇండియాలోనే చాలా ఫేమస్ అయింది ఇది. ఇది దాదాపు 400 ఇయర్స్ నుంచి ఈ వృత్తి ఇక్కడ కొనసాగుతుంది. వాళ్ళ వారసులే ఈ వృత్తిని ఇంకా కొనసాగిస్తున్నారు. సో లక్క గాజులకి ఇది ఫేమస్. ఈ లక్క గాజులు మనకు 200 నుంచి 1500, 2000 వరకు కూడా ఉన్నాయండి. ఇకపోతే బట్టలు కూడా ఇక్కడ 150, 180, 200, 250 లైక్ దట్ అలా ఉన్నాయి. ఇకపోతే షూస్, చెప్పులు 250, 300, 500 లైక్ దట్ అలా ఉన్నాయండి. ఇక హ్యాండ్ బ్యాగ్స్ అండి 200 నుంచి 300 నుంచి 5000, 10,000 వరకు ఉన్నాయి. ఇక్కడ లాడ్ బజార్‌లో సితారా బ్యాగ్ షాప్ దగ్గర ఇంపోర్టెడ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా దొరుకుతాయండి. అది 5000 వరకు కూడా కాస్ట్ ఉంటుంది. సో ఏముందండి సరదాగా ఒకరోజు ఫ్యామిలీతో వెళ్ళి ఏదో మనకు అవసరమైనవి ఏదో సరదాగా కొనుక్కొని సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ దొరికే ప్రతి ఐటెం కూడా చాలా తక్కువ రేట్ అన్నట్లే అనిపిస్తుందండి. ఇంకా మనకు బార్గెయిన్ చేసే కెపాసిటీ ఉంటే ఇంకా తగ్గుతుంది రేటు. ఓకేనండి. ఇక నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. చివరిగా నా రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.